ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట. మనం బైబిల్లో చూసినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు ఒక చక్కని మాట ఈ విధంగా అంటారు. ఏమని అంటే, నాట్ మై విల్ యోర్ విల్ బి డన్. నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమే జరుగునుగాక అంటాడు. ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు ఏ సందర్భంలో తెలియజేస్తున్నాడు అంటే, ఇంకా కొద్ది సమయంలో సిలువ శ్రమ అనుభవించవలసిన పరిస్థితుల్లో ప్రభువైన యేసుక్రీస్తు పరమ తండ్రికి ప్రార్థన చేస్తాడు. ఏమని అంటే, దేవా నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, నా చిత్తం కాదు నీ చిత్తమే జరిగించు అని. తనకి తెలుసు ఎదురుగా సిలువ శ్రమ ఉందని, అవమానాలు పొందాలని, లెక్కలేనంత భారం మోయాలని, మరణించాలని, శారీరకంగా మరణించాలని ప్రభువైన యేసుక్రీస్తుకు తెలుసు. అయినప్పటికీ తండ్రి నా చిత్తం కాదు నీ చిత్తమే నా ఎడల జరిగించు అంటున్నాడు. ఈ మాట నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మన జీవితంలో కూడా ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు, నీ జీవితంలోనే నీ ఎదురుగా కష్టంగా అనిపించినప్పుడు, నువ్వు వెళ్తున్న మార్గం నీకు బహు కష్టంగా అనిపించినప్పుడు, అది చేయడానికి ఇష్టం లేనప్పుడు కూడా అది దేవుని చిత్తం అని నీకు తెలిస్తే, దేవా నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు, నీ ఇష్టమే నా జీవితంలో జరిగించు అని అనే వ్యక్తిగా నీవు ఉండాలి. అది ఉద్యోగ విషయంలో అయినా, ప్రభు నీకు ఈ ఉద్యోగం చేయి అని చెప్పినప్పుడు నీకు ఇష్టం లేకపోయినా, దేవా నీ ఇష్టమే నా జీవితంలో జరిగించు. వివాహ విషయంలో అయినా, ఈ యొక్క బాంధవ్యాన్ని చేసుకోవడం నా ఇష్టం అని ప్రభు నీకు తెలియజేసినప్పుడు, అది నీకు కష్టమైనప్పటికీ, దేవా నీ చిత్తమే నా జీవితంలో జరిగించు అని ప్రభువైన యేసుక్రీస్తు వలె ఉద్యోగ విషయంలో అయినా, వివాహ విషయంలో అయినా, సంతానంలో అయినా, మరి ఇంకా నువ్వు ఏ ప్రయత్నించినా, ఒక వ్యాపారంలో అయినా, ఏ విషయంలో అయినా దేవుని చిత్తాన్ని అడిగి దేవుని చిత్తాన్ని జరిగించే వ్యక్తిగా ఉండడానికి ప్రయత్నించు. పూర్వకాలంలో గతంలో చూసినట్లయితే ఎంతో మంది భక్తులు దేవుని చిత్తాన్ని గ్రహించి దాని ప్రకారంగా జీవించడానికి ప్రయత్నించారు. తద్వారా వారి జీవితాలు ఎంతో జయ జీవితంగా మార్చబడ్డాయి. అనేక మంది ప్రజలకి మాదిరిగా తీర్చబడ్డారు. వారి జీవితంలో కూడా గొప్ప మేలులు దేవుని ద్వారా పొందుకున్నారు. కాబట్టి దేవుడు నీ నుంచి నా నుంచి ఆశపడుతుంది ఒకటే, మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి కాదు, దేవుని ఇష్టమే మన జీవితంలో నెరవేర్చబడాలని. మనం ఎప్పుడైతే ఆ విధంగా చేస్తామో అప్పుడు ప్రభు నిన్ను బట్టి నన్ను బట్టి ఒకే మాట అంటాడు, నా ప్రియమైన బిడ్డ నేను నీ యందు ఆనందించున్నాను అని. అట్టి కృప, దేవుడు మన జీవితాన్ని బట్టి ఆనందించే గొప్ప కృప ప్రభు మనకి దయచేయునుగాక. ఆమేన్.